హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏవి దుర్గమ్మ వంటల్లో ఈరోజు మనము గోరు చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చూడండి, గోకరకాయని ఇలా కట్ చేసుకోవాలి. శుభ్రంగా కాడలు తీసి చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని పెట్టుకున్నాం. మన గోరు చిక్కుడుకాయ ఫ్రైలోకి కావాల్సిన మసాలాలు: కొబ్బరి, పసుపు, కారం, వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకుందాం. చూడండి, ఇలా బరకగా మిక్సీకి వేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడవుతుంది. జీలకర్ర ఆవాలు పోపు కోసం, ఎండుమిర్చి, ఉడికించుకొని పెట్టుకున్న గోకరకాయ. చూడండి ఎంత చక్కగా ఫ్రై అవుతుందో. ఇలా ఫ్రై చేసుకొని 5 నిమిషాలు ఇంకా వాటర్ అంతా పోవాలి. కాయలలో వాటర్ వేసి బాయిల్ చేసుకున్నాం కదా, అందులో వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాత అప్పుడు మనం చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న మసాలాలు వేసుకున్నాం. ఇలా ఫ్రై కావాలి. చూడండి ఎంత చక్కగా అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా అంటే ఏం లేదండి, ఇందాక మీకు చూపించిన మసాలాని. ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా వేసుకోవాలి. ఉప్పు ముందే వేసుకుంటే కూర అంతా మెత్తగా అయిపోయింది, గ్రేవీలాగా జ్యూసీగా. అట్లా కాకుండా మనం మొత్తం డ్రై అయిపోయిన తర్వాతనే వేసుకోవాలి ఏ ఫ్రైలోనైనా సరే. అప్పుడు కూర ఇట్లా మంచిగా ఫ్రైలాగా అనిపిస్తుంది. 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాం. చూడండి ఎంత చక్కగా గోరు చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందో. పప్పు చారులో కానీ, టమాటా చారులో కానీ, రైస్లో తింటా ఉంటే ఎంత బాగుంటుంది అంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.